నమస్తే. ప్రస్తుతం మన స్టూడియోలో ప్రముఖ ఐకాన్ ఆస్ట్రాలజర్ గట్టపల్లి సురేష్ బాబు గారు ఉన్నారు. గురుగారితో మాట్లాడేద్దాం. నమస్కారం గురుగారు. జై శ్రీమన్నారాయణ. గురుగారు, జూలై మాసం, ఆషాఢ మాసం, కుంభరాశి వారి పరిస్థితి ఏ విధంగా ఉండబోతుంది? ఎలాంటి పరిస్థితులు ఎదురయ్యే అవకాశం ఉంది? పాజిటివ్గా ఉంటుందా, నెగిటివ్గా ఉంటుందా? ఓవరాల్ ఈ నెలంతా ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? ముందుగా మనకి పోయినటువంటి మాసాలు ఏవైతే ఉన్నాయో, అంటే మనకి జనవరి నుంచి కూడా తీసుకున్నట్టయితే కనుక కుంభరాశి వారికి కొంతమేర మార్చి 29 తర్వాత మిశ్రమ ఫలితాలు వస్తూ ఉన్నాయన్నమాట. తర్వాత వీరికి కొంతమేర బాగున్నాయి. అలానే మనకి ఇప్పుడు జూలై వరకు రాగలిగాం. ఈ జూలై మాసానికి వచ్చేప్పటికి మామూలుగా అసలు కుంభరాశి అనగానే అందరూ కూడా ఆలోచించేది ఏంటంటే, ఇంట్లో ఒకరున్నా చాలరా బాబు అనిపిస్తుంది. అంటే వారి లక్షణాలు కావచ్చు, గుణగణాలు కావచ్చు. ఎవరైనా పెద్దలు ఉంటారు, తల్లిదండ్రులు ఉంటారు, వాళ్ళు పిల్లలు అన్నం పెడితే బాగుండు, సరిగా చూసుకుంటే బాగుండు అని ఆలోచిస్తారు. పిల్లలు ఉంటారు, మా నాన్నగారు మా అమ్మగారు నన్ను సరిగా చూసుకుంటే బాగుండు అని ఆలోచిస్తారు. వీటికి ఈ రెండు ఏదైతే క్యాడర్ ఉందో, తల్లిదండ్రి పాత్ర, పిల్లల పాత్ర, ఈ రెండిటికి కూడా న్యాయం చేయగలిగినటువంటి వ్యక్తి ఎవరు అంటే కుంభరాశి వారు. అంటే భార్యకైనా, భర్తకైనా, పిల్లలకైనా, తల్లిదండ్రులకైనా వారి ఒక పొజిషన్, వారి యొక్క క్యాడర్, వారికి ఇచ్చేటువంటి విలువలు ఏవవుతున్నాయో అవన్నీ కూడా ఇవ్వగలిగా, అవన్నీ కూడా నెరవేర్చగలిగి, అవన్నీ కూడా బాధ్యత తీసుకొని చేయగలిగిన వ్యక్తి ఎవరంటే కుంభరాశి వారు. అందుకే ప్రతి ఇంట్లో కూడా కుంభరాశిలో వారు ఒకరుంటే కూడా ఆ ఇల్లు మొత్తం కూడా సుసుభద్రంగా, సుసంపన్నంగా ఉంటుంది. అయితే కుంభరాశి వారు ఉన్నటువంటి ఇంట్లో మరొకరికి నొప్పి తగలనీరు. బాధైనా, కష్టమైనా ఇష్టంతో చేస్తారు, బయట పడరు, ఓర్పుతో నిదానంగా చేసుకుని వెళ్ళిపోతారు. ఆకలైనా బయటపడరు, వారి బాధ్యతను నిర్వర్తిస్తారు. వారికి పుట్టుతంతోనే వారికి అద్భుతాయి అవన్నీను. ఇప్పుడు పిల్లవాడు పుట్టడంతోనే వాడి గుణగణాలు అనేది అద్భుతాయి, ఆటోమేటిక్గా వచ్చాయి అన్నమాట. అలానే వారి ఇంట్లో వారు ఎంతో అదృష్టం చేసుకుంటేనే కుంభరాశి వారు జన్మిస్తారు. అయితే మరొకటి ఉంది, కుంభరాశి వారికి గ్రహరీత్యా కూడా కొన్ని శాపాలు ఎక్కువగా ఉంటాయి. ఎందుకంటే కుంభరాశి అనగానే చాలా వరకు కూడా శని భగవాన్ యొక్క దశ, అలానే రవి యొక్క దశతో జన్మించే వారు ఎవరైనా ఉంటే కనుక వారికి పునర్జన్మ కూడా ఉండదు. ఈ జన్మలోనే వారు సుఖదుఖాలన్నీ అనుభవిస్తూ ఎదుటి వారికి సేవ చేసుకుంటూ ఉండి వెళ్ళిపోతుంటారు. దైవాన్ని ఆయన యొక్క కృపలో అలా వెళ్తూ ఉంటారు అనమాట. అది కుంభరాశి వాడి లక్షణం. అంటే అంత గొప్ప లక్షణం ఉంటుంది కుంభరాశి వారికి. అందుకే ప్రతి ఇంట్లో కూడా కుంభరాశి వారు ఉన్నారు అంటే ఆ ఇల్లు తరతరాలుగా వెదజల్లుతుంది. అంటే ఇప్పుడు చూసుకున్నట్టయితే కనుక ఎన్టీఆర్, ఏఎన్ఆర్, కృష్ణరాజు వీళ్ళందరూ కూడా అలా స్థిరస్థాయిగా నిలబడిపోతారు. ఆ పివి నరసింహరావు గారు కావచ్చు, లేకపోతే నెహ్రూ గారు కావచ్చు, వీరందరూ కూడా స్థిరస్థాయిగా నిలబడ్డారంటే వారి యొక్క ఇది కాదు, వారింటూ కుంభరాశి వారు ఉన్నారు. దానివల్లనే వారు అలా స్థిరస్థాయిగా నిలబడతారు. అంతటి పేరు ప్రఖ్యాత వచ్చేటువంటి అవకాశాలు ఉంటాయి. అదే కుంభరాశి వారి లక్షణం ముఖ్యంగా. అయితే ఈ ఆషాఢ మాసంలో ముఖ్యంగా కుంభరాశి వారు ఆషాఢ మాసంలో ఇవన్నీ చెప్పాల్సి వచ్చింది. ఎందుకంటే కనుక వీరికి కూడా వెసులుబాటు ఉంటుంది, వీరికి కూడా గ్రహాల నుంచి సౌలభ్యం ఉంటుంది. ఇవన్నీ కూడా సంవత్సరం మధ్య భాగంలో మే మాసం నుంచి ఆగస్టు మాసం వరకు కూడా ఈ యొక్క కుంభరాశి వారి సొంతం అని చెప్పవచ్చు. 4 మాసాలు కుంభరాశి వారికి అద్భుతమైనటువంటి ప్రతిఫలాలు ఉంటాయి. ఏ గ్రహం అశుభంగా ఉన్నా, అంటే ఇప్పుడు ఇప్పుడు ప్రదక్షిణగా అయిందంటే కనుక సొంత ఇంట్లో స్వస్థానంలో రాహువు ఉన్నాడు, అలానే 2వ స్థానంలో శని భగవానుడు, 3వ స్థానంలో శుక్రుడు ఉన్నారు. కాబట్టి ఈ యొక్క పరిహారంగా చూసుకున్నట్టయితే కనుక ఆషాఢ మాసం, అందులోనూ జూలై మాసం 2020 సంవత్సరం, ఇవన్నీ కూడా కుంభరాశి వారికి ఆ లాటరీ అనేది 1 కాదు 2, 3 ఒకేసారి తగిలినాయి అనుకుంటారన్నమాట. అద్భుతాలు ఒకసారి కాదు, వెతికే తీగ తగిలిందా కాలికి అనే విధంగా వీరికి ఎక్కడో తెలియకుండానే బంగారం మీద పడిపోతుందా, అభిషేకం ఎవరు చేస్తున్నట్టుగా అనిపించింది అనమాట. అవకాశాలన్నీ ఒకేసారి వస్తాయి, వెనడు ఎరగనటువంటి అవకాశం అనమాట. డబ్బులు వర్షం కురుస్తుంది వీరి మీద, ధనవర్షం, కనకవర్షం అన్నీ వస్తాయి వీరి మీద. అంటే అది ఎలా వర్షంతో పాటు కురవు, ప్రయత్నపూర్వకంగా వస్తాయి. వీరి పడ్డ కష్టాలకి ప్రతిఫలం అనేది ఈ ఆషాఢంలో ఏది మనకి ఈ యొక్క జూలై మాసంలో 2020 సంవత్సరంలో గుర్తు పెట్టుకునేలాగా, రాసి పెట్టుకునేలాగా ఒక మిరాకిల్ జరుగుతుంది. సో వీళ్ళకి ఆశలు ఎదులేసుకున్న మొండి బకాయిలు కూడా వసూలయ్యే అవకాశం కనిపిస్తుంది గురుగారు వీళ్ళకి.
ఖచ్చితంగా ఈ యొక్క కుంభరాశి వారికి అదే కనక వర్షం అంటే వీరు వదిలేసుకున్నటువంటి డబ్బు రావటమా, లేకపోతే పెళ్ళయి ఉండి కట్నం రావటమా, లేకపోతే సంబంధాలు కుదిరేసి కట్నం భారీగా లాగేయటమా, లేదే అబ్బాయిలే అమ్మాయిలకి కట్నం ఇచ్చి చేసుకోవటమా, ఏదో ఒకటి. ఇప్పుడు అమ్మాయిలైనా అబ్బాయిలైనా స్త్రీలైనా పురుషులైనా అందరికీ కలిసి వస్తుంది కదా. అందులో కుంభరాశులు ఎవరున్నారో వారికి కలిసి వస్తుంది. ఇప్పుడు అమ్మాయి ఉందనుకోండి, అమ్మాయికి ఎక్కడ సంబంధం కుదరట్లేదు, అబ్బాయిలు వస్తే ఎక్కువ కట్నం అడుగుతున్నారు అనుకుంటే అన్ఎక్స్పెక్టెడ్గా ఈ ఆషాఢ మాసాలు ఏమవుతుందంటే అబ్బాయిలే వచ్చి ఎదురు కట్నం ఇచ్చి చేసుకోవచ్చు అమ్మాయిని. ఎలాంటి దోషాలున్నా కూడా ఆ పరిస్థితి ఏర్పడుతుంది. ఎక్కడైనా పెట్టుబడి పెట్టినా వ్యాపారాల నిమిత్తంగా లాస్ అయిపోయి ఉన్నా అవన్నీ కూడా మళ్ళీ తిరుగుమొహం పెట్టేసి ఎవడో బ్యాంక్ కూడా వచ్చేసి సార్ మీకు లోన్ ఇచ్చేస్తాం సార్, మీరు మళ్ళీ వ్యాపారం మొదలు పెట్టుకోండి అంటే అదే వీరికి అవకాశం. అవన్నీ కూడా ఆషాఢ మాసంలో ఖచ్చితంగా లభిస్తాయి. అయితే ఒకదానికి వీరు ఖచ్చితంగా ప్రిపేర్ అయి ఉండాలి. ఏమిటి అంటే విరక్తి చెంది విసుగేసి ఈ కొద్దిరాబాబు జీవితం అనుకునేటువంటి ఎవరైతే ఉన్నారో వారందరూ కూడా మళ్ళీ లేచి రాముల వారు ఎలా అయితే మనకి బాణం పట్టుకొని విసురుతాడో ఆ కోదండం ఎలా అయితే ఉంటుందో ఆ కోదండం లాగా మనము షార్ప్గా వెళ్ళిపోవాలి. కత్తిలా షార్ప్ కాదు, కోదండంలో షార్ప్ ఉండాలి. కత్తి అంటే కట్ చేయాలి, లేట్ అవుతుంది. కోదండం అయితే ఒకసారి వేస్తే గురి చూసి వేస్తే ఖచ్చితంగా ఎక్కడికి గొండడిపోయి తగులుతుంది. ఆ కోదండం లాగా మనం కూడా షార్ప్గా ఉంటే ఖచ్చితంగా ఆ గోల్ అనేది క్యాచ్ చేస్తాం. డబ్బులు అవే వస్తాయి. పని చేయాలి, ఆశించకూడదు, డబ్బులు వస్తాయి, ఆటోమేటిక్గా వస్తాయి. కాబట్టి ఆ రకమైన ప్రయత్నం ఈ ఆషాఢ మాసంలో కుంభరాశి వారు చేస్తే అద్భుతమైనటువంటి ప్రతిఫలాలు పొందేదానికి ఉంది. మరొక ఖచ్చితంగా సహస్రనామం అంటారు, అలా సహస్ర మందికి కూడా వీరు ఉపాధి అవకాశాలు కల్పించేటువంటి తీరస్థాయికి వెళ్ళేటువంటి అదృష్టం, అవకాశం, వెసులుబాటు కూడా వీరికి లభిస్తుంది. ఆ గ్రహాల సౌలభ్యం కూడా వీరికి ఖచ్చితంగా ఉంటుంది. కాబట్టి వీరు ఏదైనా పని చేసి ఫలితం పొందకుండా ఉండండి. డబ్బు దేవుడు అనేది ఇస్తారు ఖచ్చితంగా. ఏ దేవుని మొక్కినా ఏ దేవుని ఆరాధించినా కూడా వీరికి కలిసి వస్తుంది. ఇకపోతే కోర్టులో విషయాలు ఏమైనా ఉన్నా, భార్యాభర్తల మధ్యన ఎడబాటు ఉన్నా, అలానే పిల్లలు కలకపోయినా, పెళ్ళైన వారికి కలకపోయినా, ఆర్థిక సమస్యల్లో ఉన్నా అందరికీ కూడా కలిసి వస్తుంది. ఎవరైనా సరే కుంభరాశి వారు ఏదైనా వ్యాపారం చేయాలంటే పాల సంబంధించిన ఉత్పత్తులు, అలాంటి జంతువుకు సంబంధించిన వాటిలో వ్యాపారం చేయడం మంచి జరుగుతూ ఉంది. అలానే జంతు సంరక్షణ చేసుకునే దానికి కూడా వీరికి అద్భుతంగా కలిసి వస్తుంది. అలానే చెరువులు, చేపల చెరువులు, రొయ్యల చెరువులు, ఉప్పులు చేసే పంట భూములు చేసేవారికి అద్భుతంగా ఉంటుంది. ఇకపోతే పంట, పత్తి, ఏదైతే కాటన్ ఉంటుందో అలాంటి కాటను, మిరప, అలానే మిరపతో కాటన్తో పాటు శనగ అద్భుతంగా కలిసి వస్తుంది. పల్లీలు, శనగ, ఉప్పు శనగ, వేరుశనగ ఇలాంటి పంటలు వీరికి అద్భుతంగా ఉన్నాయి. ఇంకా గడ్డ పొలాలు, వీరికి దుంపలి, ఇవన్నీ కూడా వీరికి అద్భుతంగా ఉన్నాయి. కాబట్టి ఇలాంటి పంటలు వేసుకుంటే ఈ సంవత్సరంలో వీరు రారాజుగా ఉంటారు. రైతే రాజు అనే నినాదం ఏదిందో ఇది వీరికి ఆ ఒక పిలుపు పదం అనేది వీరికి వర్తిస్తుంది. కాబట్టి ఎవరైతే కుంభరాశి వారు ఉన్నారో ఇలాంటి ప్రయత్నాలు చేస్తే అద్భుతంగా కలిసి వస్తుంది. ఎవరికైతే పంట పండించినటువంటి వారు పంట భూములు కొని వేరే వారికి కలువుకి ఇవ్వచ్చు. పంట భూములు కొన్నా కూడా వీరికి అద్భుతంగా ఉంటుంది. ఈ సంవత్సరము జూలై మాసంలో కుంభరాశి వారికి ఎక్కడైనా సరే వీరి దగ్గర డబ్బు ఉంటే మాత్రం స్థలాలు కానీ ఇళ్ళు కానీ ఎక్కడైనా కొనుక్కుంటే అవి రానుండే రోజుల్లో ఖచ్చితంగా రేటు కూడా పెరిగేటువంటి అవకాశం కలిసి వస్తుంది. కాబట్టి పెళ్ళిళ్ళు కుదుర్చుకోవడానికి అనుకూలంగా ఉంటుంది. కాకపోతే ఎప్పుడు 12వ తారీఖు తర్వాత మాత్రం పెళ్ళిళ్ళు కుదుర్చుకోవడానికి అనుకూలంగా ఉంది. కుంభరాశిలో పుట్టినటువంటి పురుషునికైతే తూర్పు దిశ నుంచి వచ్చేటువంటి సంబంధం కుదురుతుంది. అలానే స్త్రీ అయితే దక్షిణ దిశ, ఉత్తర దిశ నుంచి వచ్చే సంబంధాలు కుదురుతాయి. ఎందుకంటే ఈజీగా ఉంటుంది కాబట్టి వారికి అది కూడా చెప్పడం జరుగుతుంది. కాకపోతే 12వ తారీఖు తర్వాత, జూలై మాసంలో 12వ తర్వాత మాత్రమే పెళ్లి సంబంధాలు కుదిరించుకోవాలి. ఈ లోపు అయితే మాత్రం కుదరదు. ఆ 12వ తారీఖు తర్వాత 25వ తారీఖు లోపు పెళ్లి సంబంధాలు ఖచ్చితంగా కుదురుతాయి వీరికి, ప్రయత్నపూర్వకంగా మాత్రమే. ఇకపోతే రాజకీయ రంగంలో ఆల్రెడీ ఉంటే కనుక వారికి అద్భుతమైనటువంటి వారు మిరాకిల్ అనుకున్నాం కదా, ఆ మిరాకిల్ వీరికి జరుగుతుంది. వీరు పనుకొని ఉంటారు, ఆలసిపోయి ఉంటారు. క్యాడర్లో వాళ్ళనే పిలిచి వీళ్ళకి ఏమైనా పదవులు ఇవ్వడము, వీళ్ళకి గుర్తింపు రావడము. అది ఎలా ఉంటుందంటే అదే వీరు అలసిపోయి ఉంటారు, పని చేసి ఉంటారు. వీరు ఏంటంటే ఏది ఆశించరు కదా, పని చేసి ఉంటారు. వీరు రోజు ఇట్లానే పని చేసి ఇంటికి వెళ్ళిపోతూ ఉంటారు అన్నమాట. ఎంత చేసినా కూడా అంత చెట్టుకి ఎంత వేయాలనుకుంటా వెళ్ళిపోతూ ఉంటారు అన్నమాట. విసుగుతో వీరు విసుక్కుంటారు, వేరే వీళ్ళని అనలేరు. ఎదుటి వారు సహాయం చేసే తత్వం కదా వీరిది. అయితే వారు పై క్యాడర్ వాళ్ళు ఫోన్ చేసి లేకపోతే ఎవరి చేతనో పురమాయించి చెప్పేసి ఏమంటే సార్, అమ్మ మీకు
ఈసారు ఇక్కడ కాదు మీకు పై పదవులు ఇచ్చారు అంటే వీరే ఆశ్చర్యపోయే తత్వంతో ఉంటారన్నమాట కుంభరాశి వారు. ఇదేంటి నాకా ఈ పదవి వచ్చిందా, ఇంత డబ్బు ఇచ్చారా అనుకోని మిరాకిల్ అనమాట అది. అలా కలిసి వస్తుంది. మరొక విషయం, ఆషాఢ మాసంలో కుదిరేటువంటి సంబంధాలు ఏవైతే ఉన్నాయో అవి రానున్నటువంటి కాలంలో ఆగస్టు నుంచి నవంబర్ డిసెంబర్లో పెళ్లిళ్ళు చేసుకునేటువంటి వారు ఎవరైతే ఉన్నారో వారందరికి కూడా స్త్రీ నుంచి పురుషుడికి, పురుషుడి నుంచి స్త్రీకి కలిసి వస్తుంది. కంపార్టబిలిటీలు పాయింట్స్ తక్కువ ఉన్నా పెళ్లి చేసుకోవాలి. ఆషాఢ మాసంలో కుదుర్చుకున్నటువంటి పెళ్లిళ్ళు ఏవైతే ఉన్నాయో అవి కుంభరాశి వారికి కలిసి వస్తుంది. ఇది ప్రతి ఒక్కరు గుర్తుపెట్టుకోవాల్సిన విషయం. అందుకని జూలై మాసంలో ఏ రంగంలో రాణించే వాళ్ళకి కూడా అద్భుతంగా ఉంది ఈ యొక్క కుంభరాశి వారికి. ఇక ప్రజెంట్ ఉన్న గ్రహస్థితి బట్టి ఎలాంటి పరిహారాలు చేసుకుంటే బాగా కలిసి వస్తుంది అంటారు గురుగారు కుంభరాశి? అయితే ముఖ్యంగా వీరికి కలిసి వచ్చేటువంటి రోజు, వారం, ఏ వారం వీరికి కలిసి వస్తుందంటే కనుక శనివారం, అందులో బుధవారం. ఈ 2 వారాలు కూడా వీరికి అద్భుతం కలిసి వస్తుంది. ఏదైనా మంచి పని కోసం వెళ్ళేటప్పుడు ఈ 2 వారాలు వీరు వెళ్ళొచ్చు. ఇకపోతే లక్కీ నెంబర్, వీరికి ఏదైనా పని చేసేటప్పుడు ఆ తిథులు కానీ ఆ నెంబర్లు కానీ వీరు పాటించుకోవచ్చు. అంటే వీరికి చెప్పేటువంటి నెంబర్ ఏంటంటే 8, 6. ఈ 2 నెంబర్లు వీరికి అద్భుతంగా ఉన్నాయి. ఎందుకంటే 8 ఎందుకంటే 2వ స్థానంలో శని భగవానుడు ఉన్నాడు, 3వ స్థానంలో శుక్రుడు ఉన్నాడు. అందుకని ఈ 2 నెంబర్లు కూడా వీరికి అద్భుతంగా ఉన్నాయి. ఎట్లా అంటే ఏదైనా పెళ్ళిళ్ళకి సంబంధించినటువంటి దాంట్లో వెళ్ళారనుకోండి, 15వ తారీఖు, 24వ తారీఖు అద్భుతంగా ఉంటుంది ఇట్లాగా. అలానే ఏదైనా వ్యాపార నిమిత్తంగా ఏదైనా నిలబెట్టుకునే దానికి, ఏదైనా జీవితంలో సాధించడానికి వెళ్ళాలనుకోండి, అలానే వీరికి మనం అనుకున్నట్టుగానే 8 అట్లా వీరు వెళ్ళుకుంటే మంచి ప్రతిఫలం అనేది కనిపిస్తుంది. ఇకపోతే వీరికి కలర్ బ్లాక్, గులాబీ, ఆరెంజ్, ఈ 3 కలర్ కూడా వీరికి అద్భుతంగా ఉంటాయి మాసం మొత్తం కూడా. ఇకపోతే వీరు చేయవలసినటువంటి పరిహారం ఏంటంటే కాజు, క్యాష్యూనట్, జీడిపప్పు ఉంటాయి కదా, ఒక 1/4 కిలో, సజ్జలు 1/4 కిలో, నల్ల నువ్వులు 1/4 కిలో, బెల్లం 1/4 కిలో, అలానే ఇంగువ ఒక చిటికెడు, అలానే కుంకుమ పువ్వు ఒక చిటికెడు, పన్నీరు ఒక 50 గ్రాములు, ఇవన్నీ కూడా కలగలిపి మిక్సీకి చేయాలి. మిక్సీ చేసిన తర్వాత పౌడర్ వస్తుంది. ఆ పౌడర్ని తగినన్ని పాలు లేదా వాటరు కలగలిపి నవగ్రహాలకి అభిషేకం చేసుకోవాలి. నవగ్రహాలకి అభిషేకం చేయాలి. లేదా వారికి సమీప దూరంలో ఎక్కడైనా నాగ పడిగలు ఉంటే అభిషేకం చేసుకుంటే ఆ గ్రహాల నుంచి వచ్చేటువంటి సౌలభ్యం వీరికి అద్భుతంగా ఉంటుంది. వీరిలో నరదిష్టి, నరఘోష, అలానే కాలసర్పదోషం, నాగదోషం, కుజదోషం, కలత్రదోషం అన్నీ కూడా పటాపంచలు అవుతాయి. పెళ్ళికి ఏదైతే విఘ్నాలు ఉన్నాయో, వ్యాపార నిమిత్తం విఘ్నాలు ఉన్నాయో, అలానే విదేశానికి వెళ్ళాలనుకున్న విఘ్నాలు ఉన్నాయో అవన్నీ కూడా తొలగిపోతాయి. ఈ ఒక్క రెమెడీ మాసం మొత్తంలో ఒక్కసారి చేస్తే చాలు. అలానే ఎలానో అమ్మవారికి ఈ యొక్క ఆషాఢ మాసంలో బోనాలు చేస్తారు కాబట్టి ఎర్రని పువ్వులు, ఎర్రని మాల, పూలమాల తీసుకెళ్ళి అమ్మవారికి సమర్పించుకోవాలి. ఎర్ర పూలతో ఉన్నటువంటి మాల అమ్మవారికి సమర్పించుతుంటూ వీరికి ఉన్నటువంటి దిష్టి దోషాలతో పాటు పితృల శాపాలు కూడా తొలగిపోతాయి. కాబట్టి ఎర్రని దండ, అలానే ఎర్రని చీర, రెడ్ కలర్ శారీ, రెడ్ కలర్ బ్లౌజు, రెడ్ కలర్ గాజులు, ఇవి మాత్రమే అమ్మవారికి సమర్పించుకోవాలి. ఇది అమ్మవారికి సమర్పించుకోవడం ద్వారా వీరికి ఉన్నటువంటి రుమ్మతులతో పాటు విఘ్నాలన్నీ కూడా తొలగిపోయేసి నవగ్రహాల నుంచి వచ్చిన దోషాలే కాకుండా ప్రకృతి నుంచి వైపరీత్యాలు కూడా వీరికి తగ్గుమోహం పడతాయి. ఈ యొక్క పరిహారాలు వీరు ఖచ్చితంగా చేసుకోవాలి. ఇకపోతే ప్రతిరోజు చేసుకోవాల్సినటువంటి పరిహారం, కర్పూరం బిళ్ళలు 5 తీసుకొని ప్రతిరోజు కూడా సాయం సంధ్యలో వారికి వారే దిష్టి తీసుకొని వారి ఎదురుగా పెట్టేసి కాల్చాలి. ఇది చేస్తే వారికి ఉన్నటువంటి నరదిష్టి, నరఘోష అన్నీ కూడా తొలగిపోతే రాహు కేతు దోషం కూడా వారికి తొలగుతుంది. ఈ పరిత్రం అనేది వారు చేయాలి. ఇకపోతే కుజు దోషం ఉన్న వారు ఎవరైనా ప్రత్యేకించి ఉంటే, ఈ కుంభరాశి వారు ఉండి కుజు దోషం ఉండి పెళ్ళిళ్ళు కాకపోతే వారు ఈ ఇందాక చెప్పినట్టు మిశ్రమంలో గోధుమలు కూడా కలుపుకోవాలి. అలానే కందులు కూడా కలుపుకోవాలి, 1/4 కిలో 1/4 కిలో. ఇది చేసి నవగ్రహాల మీద అభిషేకం చేసుకోవాలి. ఇవి చేస్తే సరిపోతుంది. ఇకపోతే ప్రతి మాసంలో కూడా ఇస్తున్నట్టుగానే ఈ మాసంలో కూడా గ్రహరీత్యా బాగుండేందుకు నెంబర్, కుంభరాశి వారు ప్రతిరోజు పారాయణం చేయవలసినటువంటి నెంబర్ 8245-257, 8245-257. ఈ నెంబర్ని ప్రతిరోజు కూడా 150 టైమ్స్ 150 సార్లు పారాయణం చేసుకుంటే అద్భుతంగా ప్రతిఫలాలు పొందొచ్చు. గ్రహాల నుంచి సౌలభ్యం కూడా వీరికి లభిస్తుంది. ఇది ఎలా చేయాలి? చేతిలో ఏదైనా ఫ్రూట్ పెట్టుకొని నెంబర్ని పారాయణించాలి. ఇవన్నీ చేస్తూ మరొకటి అద్భుతం ఉంది. అది ఏంటంటే మన దగ్గర ఈ యొక్క సెంట్ బాటిల్ ఉంటుంది. ఈ యొక్క అత్తర్ అంటారు, ఇది సెంట్. ఇది ఏంటంటే అందరికీ ఇదే ఉండదు, జస్ట్ మనం చూపించడానికి అన్నో తీసుకురాలేం కాబట్టి ఒక మీడియా ముందు ఒకటి దాన్ని చూపించే సరిపోతుంది కాబట్టి కెమెరా ముందు చూపిస్తా ఉన్నా. ఇట్లా మనకి సెంట్ బాటిల్ ఉంటుంది. ఈ యొక్క అత్తర్ బాటిల్ ఏదైతే ఉందో
ఇది కుంభరాశి వారికి వారి యొక్క నక్షత్రాన్ని బట్టి వారు ఏ పని చేయాలనుకుంటున్నారు, విదేశానమా లేకపోతే వ్యాపారమా, చదువుకోవడానికా, ఇట్లా వారికి ఏ సమస్య అయితే ఉందో దాంట్లో మెప్పొంది ముందుకు వెళ్ళడానికి మనం దానికి సంబంధించిన మంత్రోచ్చారణ దీనిలో నింపి ఇవ్వడం జరుగుతూ ఉంది. ఇది మన దగ్గర సరసమైన ధరల్లోనే మన దగ్గర లభ్యపడుతుంది. వారికి ఎక్కడి వరకైనా సరే చేర్చడానికి సిద్ధంగా ఉన్నది. అయితే వారు ఎవరికైనా కావాలనుకున్న వారైతే స్క్రీన్ పైన నెంబర్ ఉంటుంది. ఈ యొక్క సెంటు బాటిల్ని తీసుకోవాలనుకున్న వారు ఎవరైనా సరే సంప్రదించవచ్చు మనతోను. ఇంకేదైనా పరిహారాలు కానీ పెడిషన్స్ కానీ కావాలంటే కూడా సంప్రదించేదానికి సానుకూలంగా ఉండేదానికి ఆస్కారం ఉంటుంది. కాబట్టి ఈ యొక్క చిన్న చిన్న పరిహారాలు చేసుకొని అదృష్టవంతులయ్యేదానికి అవకాశం ఉంది. కాబట్టి ఈ రకమైన ప్రయత్నాలు చేసి కుంభరాశి వారు ఎన్నడూ లేనటువంటి ధనధాన్యాలు సంపాదించుకోవాలి, కూడదీర్చుకోవాలి. కాబట్టి ఆ ప్రయత్నం మూలకంగా చేసుకుంటే చాలా మంచి జరుగుతుంది. ఓవరాల్గా ఆషాఢ మాసంలో కుంభరాశి వాళ్ళకి ఏ విధంగా ఉండబోతుంది, ఎలాంటి పరిహారాలు చేసుకోవాలి, మీ మాటలో చాలా చక్కగా వివరించారు. ధన్యవాదాలు గురుగారు.